ఫణి తీసుకొచ్చావా? ఇదిగో అమ్మవారి డూప్లికేట్ విగ్రహం. ఈ డూప్లికేట్ విగ్రహాన్ని చాలా జాగ్రత్తగా మార్చాలి. సరే అదా. ఒరేయ్ ఫణి, అత్తయ్య మామయ్య కూడా వస్తున్నారు. వాళ్ళకి డూప్లికేట్ విగ్రహం గురించి చెప్తామా? హే, ఇప్పుడే కాదు, వాళ్ళకి రేపొద్దున చెప్దాం. ఇప్పుడు విగ్రహం గురించి తెలిస్తే అసలే మా అమ్మ నాన్నలకి తుత్తరెక్కువ. అయితే అత్తయ్యకి మామయ్యకి ఈ విషయం రేపొద్దున చెప్దాం. అప్పటి వరకు ఎవరికి చెప్పొద్దు. ఏంట్రా ఫణి, ఏంటా బ్యాగ్ ఏంటి? ఆఫీస్లో నా థింగ్స్లే నాన్న. ఓ రే ఫణి, ఇప్పుడు ఇంత ఎమర్జెన్సీగా ఆ ఇన్వెస్టర్స్ అవసరం? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అప్రూవల్ కూడా తీసుకోకుండా మనం ఇంత పెద్ద స్థాయిలో ఇన్వెస్టర్స్తో టైఅప్ పెట్టుకోవడం ఎందుకు? రే అనంత్, ఈ ఇన్వెస్టర్ వల్ల మన కంపెనీ గ్లోబల్ రేంజ్లో డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుందిరా. ఇలాంటి ఇన్వెస్టర్ని మనం ఇప్పుడు మిస్ చేసుకుంటే మన కంపెనీని ఎక్స్పాండ్ చేయడానికి కానీ డెవలప్ చేయడానికి కానీ కనీసం 10 ఏళ్ళు పడుతుంది. అందుకే ఆ ఇన్వెస్టర్ మన నుంచి పోకుండా ఉండడానికే నేను ఇంత తొందరపడుతున్నాను. అయినా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ని ఎలా ఒప్పిస్తారు? మా అమ్మ ఒప్పుకున్న తర్వాత బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎందుకు ఒప్పుకోకుండా ఉంటారు? హేరా అనంతు, పనిగాడు చాలా కష్టపడి ఇన్వెస్టర్స్ను పట్టుకొని అందరినీ ఒప్పించి చాలా కష్టపడుతుంటే నువ్వు మాత్రం వాడి మీద అనుమాన పడతావేంట్రా? చూడక్క, ఫణిగాడి కంపెనీ కోసం ఇంత కష్టపడుతుంటే అనంత్ చూసావా ఏం మాట్లాడుతున్నాడో? పిని బాబాయ్, ఫనీనేదో అనుమానిస్తున్నానని కాదు, ఇలాంటి డీల్స్ అన్నీ చాలా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. దానికోసం కొంచెం టైం అన్నా ఉంటే అసలు ఆ ఇన్వెస్టర్స్ ఎవరు, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, మొత్తం అంతా కనుక్కొని అప్పుడు మనం ఫర్దర్ స్టెప్ తీసుకోవచ్చు. రే అనంత్, ఆ ఇన్వెస్టర్ గురించి మొత్తం నేను ఎంక్వైరీ చేశాను రా. వాళ్ళ కంపెనీస్, వాళ్ళ గ్రోత్ అంతా కనుక్కున్నాను. రే, కావాలని నా దగ్గర ఫైల్ ఉంది, అది నీకు ఇస్తాను, స్టడీ చేయి. అప్పుడు నీకు వాళ్ళ కెపాసిటీ అర్థమవుతుంది. అలాగే మన కంపెనీని నేను ఎలా డెవలప్ చేయాలనుకుంటున్నానో కూడా నేను నీకు ప్రజెంటేషన్ ఇస్తాను. గాయత్రి, పెద్దమ్మ, మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి ఈ ఇన్వెస్టర్ విషయంలో మీరు ఎక్కువ కలగ చేసుకోకండి. ఎందుకంటే మన కంపెనీ భవిష్యత్తు కోసం, మన నికర ఆదాయం సంపాదించడం కోసం ఈ డీల్ చాలా ముఖ్యం. నేను అన్ని కూలంకషంగా పరిశీలించే ఈ స్టెప్ తీసుకున్నాను. సరేరా ఆనంద్, ఫణి అంత నమ్మకంగా చెప్తున్నాడు కదా. అదే ఈ పార్టీకి మా అత్తయ్య గారు ఉండుంటే, ఒక నిర్ణయం తీసుకుని ఉండుంటే ఎవరైనా ఇలా మాట్లాడగలిగేవారా? ఎవరైనా ఈ టైఅప్ ని అనుమానించేవాళ్ళా? సర్లేండి, ఇప్పుడు ఆ గొడవలెందుకు. రేపొద్దున్న పూజ ఉంది కదా, త్వరగా పడుకోండి. గాయత్రి, ఆనంద్, మీరు వెళ్ళి పడుకోండి. పద బుసు. అమ్మయ్యా, నేను తెచ్చిన ఈ డూప్లికేట్ విగ్రహం గురించి ఎవ్వరు ఏమీ అడగలేదు. ఎలాగైనా సరే ఆ విగ్రహాన్ని మనం తీసుకెళ్లి ఆ చైర్మన్కి ఇవ్వాలి. ఏమన్నారు బాబు? ఏకిటయ్యా, ఈ టైంలో నువ్వెందుకు వచ్చావు? ఏం లేదయ్యా, అవుట్ హౌస్లో దోమలు ఎక్కువగా ఉన్నాయి. మొన్న అమ్మగారు దోమల చక్రాలు తెప్పించారు, అది తీసుకెళ్దామని వచ్చానయ్యా. అమ్మయ్యా, వీడు మేము మాట్లాడుకున్నది ఏది వినలేదు. సరే సరే, ఇంకోసారి ఇలా రాత్రిపూట రాకు, వెళ్ళు వెళ్ళు. అలాగేనయ్యా. సరే పద.
అమ్మా త్రిపుర, ఏంటత్తయ్యా? నువ్వు నాతో రా అమ్మా. రా. ఎక్కడికత్తయ్యా? రా అమ్మా. అమ్మా త్రిపుర, ఈరోజు మనం పూజ పెట్టుకున్నాం. ఇంటి ముందు ముగ్గు లేకపోతే అస్సలు బాగోదమ్మా. నువ్వు కొంచెం అందమైన ముగ్గు వేయమ్మా. అత్తయ్య నేనా? నేనా అంటావింటమ్మా? నువ్వు ముగ్గులు బ్రహ్మాండంగా వేస్తావు కదా. ఇదివరకు రోజు ముగ్గు నువ్వే వేసేదానివి కదా. వస్తానుండు. అయ్యో అత్తయ్య, నాకు ముగ్గులు వేయడమే రాదే. ఇప్పుడు ఏ ముగ్గు వేయాలి? ఏ ముగ్గు వేస్తే అత్తయ్య ఏమంటారో ఏంటో. ఇదిగోనమ్మా, మంచి ముగ్గువే. నేను లోపలికి వెళ్ళి పూజ ఏర్పాట్లన్నీ చూసుకుంటాను. అలాగే అత్తయ్య. ఇప్పుడు ఏం ముగ్గు వేయాలి? రండి రండి, ఎంత అద్భుతమైన ముగ్గు వేసానో చూడండి. ఓహో, ముగ్గేసావా? నీకు ముగ్గేయటం కూడా వచ్చా? ఇదేం ముగ్గమ్మా? ఇందాకటి నుంచి ఇదేంటని నేను చూస్తున్నాను. ఓ, ఇది రథం ముగ్గయి ఉంటుంది కదా. పిచ్చిదానా, రథం ముగ్గు అంటావేంటే? ఈ ముఖం ఎప్పుడైనా ముగ్గులేసిన ముఖమేనా? ఇది ఖచ్చితంగా ఆటో రిక్షా ముగ్గు. కాదండి, ఇదైతే ఆటో రిక్షా ముగ్గు కాదు. నువ్వు ఉండవా, నీకు అన్ని పెద్ద తెలిసినట్టు. నువ్వు ఆగో. ఇది ఆటో రిక్షా ముగ్గే కదమ్మా. మరి ముగ్గేంటమ్మా? నేను చెప్తాను. హేరా కెట్టయ్య, నీకు ముగ్గుల గురించి అర్థం అవుద్దా? అయితే ఏ ముగ్గో చెప్పిది? ఇది రిక్షా ముగ్గు.